కానీ ఇక్కడ చూస్తే 280 ఈవెంట్లు జరిగాయి. చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని కార్యక్రమాలు చేయడం ఇదే మొట్టమొదటిసారి. జానపద నృత్యాలు కానీ, బుర్ర కథలు, అరికథలు, తోలుబొమ్మలాట్లు ఇవన్నీ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకో పక్క ఈరోజు సినిమా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసి పెద్ద ఎత్తున ముందుకెళ్లారు. ఇది కాకుండా హెలీ రైడింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో కూడా ఒక 2000 మంది పాల్గొన్నారు. అన్నిటికీ అనూహ్య స్పందన వచ్చింది. ఇక్కడ నేను చూశాను 700 స్టాల్స్తో నిర్వహించిన అతి పెద్ద ఎక్స్ప్రో ఇది. విద్య, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, వ్యవసాయం వంటి రంగాల్లో స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు. ఇంకో పక్క ఇప్పుడే నేను చూశాను రోబోటిక్ కిచెన్ లాంచ్ చేశారు. అది చూస్తే అనిపించింది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ కిచెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఆటోమేటిక్గా చేశారంటే అది విజయవాడలో ఉండే పారిశ్రామికవేత్తల యొక్క సామర్థ్యం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు తెలివితేటలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో విజయవాడ నీళ్లలోనే, ఈ గాలిలోనే ఆ ప్రభావం ఉంది. ఓసారి సద్వినియోగం చేసుకోరు మీరు, మీ శక్తి మీకు తెలియదు. అందుకే రాబోయే రోజుల్లో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు, ఇప్పుడు ఈరోజు కార్యక్రమాలు చూశాను, నేను చాలా కార్యక్రమాలు చూశాను. ఈరోజు మీరు చేసిన పని బెస్ట్ పీపుల్ని ఐడెంటిఫై చేశారు, ఏజెన్సీల్ని వాళ్ళకందరికీ అప్పచెప్పారు. ఆర్గనైజర్స్ బాగా పనిచేశారు. అందుకే ఎక్కడా జరగనటువంటి ఈవెంటు 11 రోజులుగా 280 ఈవెంట్లు కండక్ట్ చేశారంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.